మంత్రి పొన్నం సారు మస్తు కారెడ్డాల మనిషి అన్న సంగతి అందరికి తెలిసిందే నాయే. మాట కటువు ఉంటది గాని మనసు ఎన్న పూస అంటుంటారు. శాతలు కూడా గరుక్కున్నా సారు చాలా సురుక అంటుంటారు. ఇంతకు సార్ మళ్ళేం చేసిండు అంటే చూడురి. పొన్నం సారు మంత్రి అయినా కూడా అట్లుండనే ఉండడు. చదువుకున్నోళ్ళ దగ్గర మస్తు కారెడ్డాలాడతాడు. స్టేజీల మీద నాల్కె మడత పెట్టి చిత్ర విచిత్రంగా చేస్తాడు. కడుపుల గుద్దుడు, గిచ్చుడు, కొట్టుడు. అబ్బో సార్ తోటుంటే మస్తు గమ్మతుంటది. చూసేటోళ్లకు సీరియస్ అనిపిస్తది గాని సార్ అన్ని జోకులే చేస్తుంటాడని దగ్గరోళ్ళు చెప్తుంటారు. అయితే హన్మకొండ కాడ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యానికి పోతే ఆడ జెడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ నుండి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు అంబేద్కర్ అభయహస్తం కింద దళిత కుటుంబాలకు 12 లక్షలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని అన్నాడు. అంబేద్కర్ అభయహస్తం పేరు మీద దళిత బంధు పథకంలో కూడా 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు అదేవిధంగా గిరిజన కుటుంబాలన్నిటికీ ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళు అయితే ముఖ్యమంత్రి అయితే సంతోషించే వాళ్ళలో మొదటి వాడిని నేను. ఎందుకంటే బీసీలకు ఒకవేళ న్యాయం జరిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇద్దరు లేరు వారికి అది ఉన్నారు. ఎందుకంటే ఎన్ఎస్సీఐ నుంచి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులకి ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గాల సంధి కొద్ది కాలంలో కూడా మంత్రిగా ముఖ్యమంత్రి కూడా అయిపోయినటువంటి నమ్మకం మాకున్నది. ఏదైనా మా ముఖ్యమంత్రి దగ్గర మూల్యం కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారికి నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉన్నది. గంతే గీ మాట విన్నాగానే పొన్నం సార్కు షిర్రు అన్నది. దెబ్బకి కుర్చీలకెళ్ళి లేచి మైకు గుంజుకుంటూ సుధీర్ అన్న చేతులకెళ్ళి నమ్మకం ఉన్నది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ రాజకీయాలతో టీఆర్ఎస్ చేసి కాంగ్రెస్ చేసి దాంతో అనవసరం లేదు. ఇప్పుడు ఆశ్రమం వచ్చి మాటలు ఎవరైనా మాట్లాడేదా? ఈ కార్యంలో రాజకీయాలు మాట్లాడే అవసరమా అనుకుంటా గులిగిండు. మరి సుధీర్ అన్న కూడా గట్ల అడగవచ్చునా? రాష్ట్రం అంతటా జూనియర్ డాక్టర్లు వాళ్ళ సమస్యలు తీరవాలని స్టెథోస్కోపులు మెడలేసుకొని సమ్మెగ్దిగిండ్రు. ప్లకార్డులు పట్టుకొని వాళ్ళ గోసలు మొర పెట్టుకుంటుర్రు. మరి జనాల ఆరోగ్య సమస్యలు తీర్చే డాక్టర్లకు ఏం సమస్యలు ఉన్నాయో అరుచుకుందాం పాండ్రి. జూనియర్ డాక్టర్ అంటే శేస్క మురువా చెప్పుకొనేడవా అన్నట్టే ఉన్నది మా పరిస్థితి అంటున్నారు జూడాలు. స్టమక్ జింపుకుంటే లెగ్స్ మీద పడుతుందని గోసెల్ల పోసుకుంటుర్రు. జనాలకు రోగాలు వస్తే మంచిగా చేసేటోళ్ళే మాకే మంచి చేసేటోళ్ళు లేరని ఎత్తి కొట్టుకుంటుర్రు. అగో గంత గోసలు ఏమొచ్చినాయి అని అంటే వాళ్లకు స్టైఫెండ్స్ అక్క వస్తలేదట. అట్లనే జూనియర్ డాక్టర్లకు ఇచ్చే జీతాలు తొంపులు తొర్రీలు పెట్టకుండా సీదా గ్రీన్ ఛానల్ తోటి ఇయ్యాలే అంటుర్రు. 2-3 నెలలకోసారి ఇస్తే మా కిరాయిలు, బండ్ల పెట్రోలు, తిండికి, బట్టలకు ఎట్లెళ్తుందని అంటుర్రు. పేరుకు డాక్టర్ చదువులు చదివినాం గాని మస్తు గోసెల్ల పోసుకుంటున్నాం. దావఖాన్లల్లో సౌలతులు లేవు, అవిటిని కూడా మంచిగా చేయాలి అని ఓ 8 డిమాండ్లు సర్కార్ ముంగట పెట్టిర్రు. సరే రాండ్రి మాట్లాడుకుందాం. మీరు అడిగిన దాంట్లో తీర్చగలిగిన డిమాండ్లుంటే ఇప్పుడే తీరుద్దామని సర్కారు వాళ్ళని చర్చలకు పిలిచింది. మరి చూడాలి ఏమైతుందో. కానీ సమ్మె జయంగా దావఖాన్లకు పోయే పేషెంట్లు మస్తు తిప్పల పడ్డారట.